అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను బాగా కాల్చిన కోడి పీసెస్ అనేటివి తీసుకొచ్చాను. దీంట్లో 5 లెగ్ పీస్‌లున్నాయి. 2 వింగ్స్ ఉన్నాయి. సో, దాంట్లో పాటు బాడీ పార్ట్స్ అనేటివి ఒక 3 ఉన్నాయండి. ఓవరాల్‌గా మేము 5 మెంబర్స్ ఉన్నాము. ఆ 5 మెంబర్స్ కోసం మేము బిర్యానీ రెడీ చేస్తున్నాం. సో, దాంట్లోనే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక బౌల్‌లో తీసుకొని ఆ పీసెస్‌ని దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, కారప్పొడి, ధనియా పొడి, నెక్స్ట్ గరం మసాలా అన్నీ యాడ్ జేస్తున్నాను. సో, ఇలా యాడ్ జేసేసి దీన్ని మనం దీంట్లోనే ఇంకా అంటే దానికి ఎంతైతే ఆ పీసెస్‌కి సరిపోతుందో దానికి తగ్గట్టు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ, తక్కువ అనేది మీరు తినే టేస్ట్‌ని బట్టి. కారం కొంచెం ఎక్కువ కావాలనుకోండి, కొంచెం కారప్పొడి అనేది ఎక్కువేయొచ్చు. లేదు ఓకే. నార్మల్‌గా కావాలనుకుంటే మనకు తగిన మోతాదులో మనం ఏసుకోవచ్చు. సో, దీంతో పాటుగా నేను నెక్స్ట్ ఏం జేస్తున్నానంటే, అల్లం పేస్ట్ గూడా వేస్తున్నానండి. ఆల్రెడీ నేను మిక్సీ పెట్టుకున్నాను. ఇవన్నీ వీడియో కొంచెం చూపించట్లేదు. ఎందుకంటే లెంత్ అయిపోతుందని. సో, ముందుగా కొట్టబెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ మిక్సీలో కొట్టిన అల్లం పేస్ట్ ఏసాను. దాంతో పాటుగా ఒక పెరుగు అనేది ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ తెచ్చి దాంట్లో సగం వరకు నేను ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. దీంట్లో మీరు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చండి. బట్ కొంతమందేస్తారు, కొంతమంది వేయరు. నేను కూడా నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను వేయలేదు. సో, దాంట్లోనే పచ్చిమిర్చి కొంచెం, నెక్స్ట్ కొత్తిమీర, ఉంటే పుదీనా కూడా వేయొచ్చండి. ఇవన్నీ వేసి ఈ మిశ్రమాన్ని బాగా చేత్తో నేను కలుపుతాను. చేత్తో కలిపిన తర్వాత అలానే పెట్టేసేయాలి. ఇప్పుడు చూస్తున్నారుగా నేను హ్యాండ్‌తోని బాగా కలిపి అలా ఆ బౌల్‌లో పెట్టేసాను. చివరగా దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇలా బాగా మసాలాతో కలిపినటువంటి పీసెస్‌కి కొంచెం నిమ్మకాయ గూడా కట్ చేసి ఒక హాఫ్ అనేది యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు గరిటె సహాయంతో నేను వేస్తున్నాను గదా! అవి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను దాన్ని ఘీలో గాని, లేదా ఆయిల్‌లో గాని బాయిల్ జేసి ముందే పక్కన పెట్టుకున్నాను. ఈ క్లిప్స్ అన్ని నేను వేయట్లేదు. ఎందుకంటే మోర్ దాన్ వీడియో అయిపోతుంది. ఆనియన్స్‌ని కట్ చేసుకొని వేడిగా ఆయిల్‌లో బాయిల్ చేసి ఇందులో మనం కలిపేసి ఆ బౌల్‌ని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు చూడండి నేను పాన్ మీద గాకుండా ఈరోజు రైస్ కుక్కర్‌లో చేయడానికి చూస్తున్నాను. సో, దీంట్లో కొంచెం ఆయిలు, కొంచెం ఘీ అనేది వేసి, సో, నార్మల్‌గా మనం పోపుకి ఏదైతే ఏస్తామో అవన్నీ ఏసి నార్మల్‌గా చేస్తున్నాను. సో, ఇలా అయిన దాంట్లో నేనేం జేస్తున్నానంటే, ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పీసెస్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కలిపి అలానే పెట్టేయాలండి. టేస్ట్ అంటే ఆ ముక్కలకి మసాలా బాగా పట్టడానికి. దాని తర్వాత ఈ చికెన్ ముక్కలు ఏదైతే మనం కలిపి పెట్టామో, అవి దాంట్లో వేసి బాగా ఆయిల్‌లో బాయిల్ జేస్తాను. చూస్తున్నారుగా బాగా బాయిల్ అవుతూ ఉడుకుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడకబెట్టాలండి. సో, బాగా ఉడకబెట్టిన తర్వాత గరిటె సాయంతో కొంచెం అటు ఇటు తిప్పాలి. ఎందుకంటే ఈవెన్ స్టవ్ అయినా, రైస్ కుక్కర్ అయినా ఏదైనా కింద మాడిపోతుంది గదా! సో, అలా మాడకుండా ఉండడం కోసం నేనిలా చేస్తున్నా. సో, ఇలా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని నేను బాగా గరిటె సహాయంతో ఇటు అటు తిప్పుతానండి. సో, ఎందుకంటే కింద అనేది మాడు రాకుండా పీసెస్ బాగా ఆయిల్‌లో బాయిల్ అయ్యేట్టుగా మనం చూడాలి. సో, ఇప్పుడు అలా చేసిన తర్వాత ఇందులో నేను పార్ట్‌గా పెడుతున్నానండి. ఇలా బాయిల్ చేసి ఇదేమో రైస్ కుక్కర్‌లో ఇలా పెట్టేస్తున్నా. నెక్స్టు ప్రెషర్ కుక్కర్‌లో మూత పెట్టేస్తున్నా దీని మీద. ప్రెషర్ కుక్కర్‌లో నేనేం చేస్తానంటే ఆల్రెడీ నేను రైస్ సెపరేట్‌గా ఉడికిస్తూ ఉంటా. ఇది ఎలా ఉడికించాలి అంటే మామూలు ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేస్తే రైస్ అయిపోతుంది. కానీ నేనేం చేశానంటే ఇలా ఉడికిస్తూ ఉన్నా. ఎంతవరకు ఉడికించాలంటే ఇది 75% వరకు రైస్ ఉడికేంత వరకు ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత ఈ ఇక్కడ మనం చికెను పెట్టాం గదండీ! సో, దాన్ని మళ్ళీ గరిటె సాయంతో ఇటు అటు తిప్పి బాగా మనకు పీసెస్ బాగా ఉడికినాయి అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లోకి ఈ రైస్ ఏదైతే మనం తీసి పక్కన పెట్టామో దాంట్లో హాఫ్ రైస్ అనేది దాని మీద వేస్తా నేను. హాఫ్ రైస్ అనేది వాటర్ ఎయకూడదండి. ఓన్లీ రైస్ మాత్రమే వేయాలి. సో, వాటర్ లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ అయిందనుకోండి మనకది మెత్తగా అయిపోతుంది. ముద్దలా వచ్చేస్తది. సో, సగం ఏసిన తర్వాత దాని మీద నేను కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఏస్తాను. కొంచెం వేసి మళ్ళీ దాని మీద మిగిలిన రైస్‌ని వేస్తాను. దాని మీద మిగిలిన రైస్ ఏసి మళ్ళీ కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఏస్తాను. ఎందుకిలా చేస్తున్నానంటే, ఇప్పుడు మొత్తం రైస్ పెట్టేసి దాని మీద ఇలా పెడితే టేస్ట్ అనేది రాదండి. అందుకే హాఫ్ రైస్ పెట్టాను. తర్వాత నేనేం చేశాను, హాఫ్ వేసిన తర్వాత హాఫ్ ఏసాను. మళ్ళీ నా కోసం నాకిష్టం కాబట్టి ఘీ కొంచెం ఎక్స్‌ట్రా వేసేసుకుంటున్నాను. మీకు కూడా కావాలంటే వేసుకోవచ్చు.
దీని మీద లెమన్ గూడా నేను పిండేస్తానండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను గదా! హాఫ్ అనేది దీని మీద పిండేస్తాను. సో, ఇలా పిండేసి నేనేం జేస్తానంటే, ఈ కలర్‌ని కొంచెం ఏస్తాను. ఎందుకంటే బిర్యానీ వైట్‌గా లేకుండా కలర్‌ఫుల్‌గా ఉంటది గదండీ! దానికోసం నేను ఈ కలర్‌ని కొంచెం మిక్స్ చేస్తున్నాను. మీరు మిక్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంతే దీని మీద మూడత పెట్టేస్తే 5 మినిట్స్‌లో బిర్యానీ రెడీ. ఎలా ఉందో మీరు గూడా చేసి చూసేసేయండి.